హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకి పారామెడికల్కి సంబంధించినటువంటి వేకెన్సీ నోటిఫికేషన్ అనేది ఈ మంత్ లోనే మనకి రావడం జరిగింది. సో దానికంటే ముందే మనకి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో మనకి ఈ వేకెన్సీస్ గురించి పబ్లిష్ అనేది చేయడం జరిగింది. సో బేసిక్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫుల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లాంటివి దీంట్లో మెన్షన్ చేయలేదు. జస్ట్ ఏ పోస్టులు ఉన్నాయి, సో వాటికి సంబంధించిన పే లెవెల్, అలాగే ఏజ్, అలాగే ఎన్ని పోస్టులు ఉన్నాయని ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం బేసిక్ గా. సో ఇది వచ్చేసి ఆన్లైన్ ద్వారా మాత్రమే మనం అప్లికేషన్ అనేది చేయాలి. సో ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే కనుక ఆన్లైన్ ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మనకి ఆగస్టు 17వ తారీఖు 2014. అంటే దాదాపు మనకి ఇంకా 10 రోజులు ఉంది సో ఈ నోటిఫికేషన్ అనేది రావడానికి. సో క్లోజింగ్ డేట్ చూసుకుంటే కనుక సెప్టెంబర్ 16వ తారీఖు 2014 అర్ధరాత్రి 12 వరకు మనకి ఈ అప్లికేషన్ అనేది ఆన్ లో ఉండడం జరుగుతుంది. సో ఇది ఇంపార్టెంట్ డేట్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇక్కడ వచ్చేసి నోటిఫికేషన్ సంబంధించినటువంటి నంబర్. ఇప్పుడు మనం వేకెన్సీస్ గురించి తెలుసుకుందాం. సో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనే విషయాల గురించి. సో ఇవన్నీ పారామెడికల్ రిలేటెడ్ వేకెన్సీస్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి డైటీషియన్. ఇది వచ్చేసి పే లెవెల్, శాలరీ వచ్చేసి బేసిక్ 44,900. మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి C2 ఉండాలి. ఇక్కడ మనకి మెడికల్ స్టాండర్డ్ అనేది ఇవ్వడం జరిగింది, B1, C1, C2. ఈ విధంగా ఇక్కడ ఇచ్చినటువంటి మెడికల్ స్టాండర్డ్ కి ఫిట్ గా ఉండాలి. సో ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాలు అనేది ఉండాలి. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఎవరైతే కోవిడ్ పాండమిక్ లో వర్క్ చేస్తారో సో వాళ్ళకి అడిషనల్ గా 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి ఆర్ఆర్బిలో మనకి కేవలం 5 వేకెన్సీస్ మాత్రమే ఇందులో ఉండడం జరిగింది. ఏవి డైటీషియన్ సంబంధించినటువంటి వేకెన్సీస్. సో నెక్స్ట్ మనము నర్సింగ్ సూపరింటెండెంట్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ వేకెన్సీస్ వచ్చేసి మనకి ఇది కూడా సేమ్ పే 7th కి సంబంధించినటువంటి. సో శాలరీ వచ్చేసి సేమ్ 44,900. C1 ఉండాలి, మెడికల్ స్టాండర్డ్ C1 అంటే ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఏజ్ 20 సంవత్సరాల నుంచి 43 సంవత్సరాలు అనేది ఉండాలి. సో ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఆర్ఆర్బిలో 713 పోస్టులు అనేవి ఇందులో ఉండడం జరిగింది. హైయెస్ట్ పోస్టులు అనమాట నర్సింగ్ సూపరింటెండెంట్ కి సంబంధించినటువంటి. సో నెక్స్ట్ వచ్చేసి ఆడియాలజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్. సో ఈ వేకెన్సీ వచ్చేసి లెవెల్ 6 అనమాట. బేసిక్ పేనే మనకి 35,400 అనేది ఉండడం జరుగుతుంది. సో అడిషనల్ గా దీనికి HRA, DA అలాగే ఇతర అలవెన్స్ అనేవి కలుపుకుంటే మనకి ఆల్మోస్ట్ 50,000 హ్యాండ్కి అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి B1 ఉండాలి. ఇక్కడ B1. సో ఏజ్ వచ్చేసి 21 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాలు అనేది ఉండాలి. సో ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఈ పోస్టులో కేవలం 4 పోస్టులు మాత్రమే ఉండడం జరిగింది. సో ఇది ఆడియాలజిస్ట్ కి, స్పీచ్ థెరపిస్ట్ సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ వచ్చేసి క్లినికల్ సైకియాలజిస్ట్. ఇవి లెవెల్ 6 సేమ్ B1 ఉండాలి. ఏజ్ వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. పోస్టులు వచ్చేసి 7 పోస్టులు అనేవి ఉండడం జరిగింది ఆల్ ఇండియా లెవెల్లో. సో నెక్స్ట్ వచ్చేసి మనము డెంటల్ హైజినిస్ట్. సో ఇది కూడా సేమ్ లెవెల్ 6, శాలరీ సేమ్, మెడికల్ స్టాండర్డ్ C2 ఉండాలి. ఏజ్ వచ్చేసి 18 నుంచి 35 సంవత్సరాలు ఉండాలి. ఇందులో కేవలం 3 పోస్టులు మాత్రమే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డయాలసిస్ టెక్నీషియన్. ఇది వచ్చేసి లెవెల్ 6. సో సేమ్ శాలరీ వచ్చేసి 35,400 బేసిక్. సో అన్ని కలుపుకుంటే కనుక మనకి 50,000 జీతం అనేది పర్ మంత్ రావడం జరుగుతుంది. సో మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి B1 ఉండాలి ఇక్కడ ఇచ్చినటువంటి విధంగా. సో ఏజ్ వచ్చేసి 20 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాలు అనేది ఉండాలి. ఆల్ ఇండియాలో మనకి వేకెన్సీస్ వచ్చేసి 20 వేకెన్సీస్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఇది డయాలసిస్ టెక్నీషియన్ సంబంధించింది. నెక్స్ట్ హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 3. సో ఇది లెవెల్ 6, శాలరీ సేమ్, మెడికల్ స్టాండర్డ్ C1, ఏజ్ 18 నుంచి 30 సంవత్సరాలు. ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఆర్ఆర్బిలో ఉన్నటువంటి హాస్పిటల్స్ లో 126 వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి లాబొరేటరీ సూపరింటెండెంట్ గ్రేడ్ 3. ఇది లెవెల్ 6, శాలరీ ఇక్కడ సేమ్, మెడికల్ స్టాండర్డ్ B1, ఏజ్ వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాలు. ఆల్ ఓవర్ ఇండియాలో 27 పోస్టులు అనేవి ఇందులో ఉండడం జరుగుతుంది.
నెక్స్ట్ పర్ఫ్యూజనిస్ట్. సో ఇది వచ్చేసి లెవెల్ 6, శాలరీ వచ్చేసి సేమ్ 35,400 బేసిక్, మెడికల్ స్టాండర్డ్ P1, ఏజ్ వచ్చేసి 21 సంవత్సరాల నుంచి 43 సంవత్సరాలు ఉండాలి. ఆల్ ఓవర్ ఇండియాలో కేవలం 2 పోస్టులు మాత్రమే ఇందులో ఉండడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఫిజియోథెరపిస్ట్ గ్రేడ్ 2. సో ఇది వచ్చేసి లెవెల్ 6, శాలరీ సేమ్ 35, 400 బేసిక్, మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి C1 ఇక్కడ ఇచ్చినటువంటి విధంగా. ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. ఆల్ ఓవర్ ఇండియాలో 20 వేకెన్సీస్ అనేవి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్. ఇది లెవెల్ 6, శాలరీ సేమ్, మెడికల్ C1, ఏజ్ వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాలు. ఆల్ ఓవర్ ఇండియాలో 2 పోస్టులు మాత్రమే ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్. సో లెవెల్ వచ్చేసి పే లెవెల్ 6, శాలరీ సేమ్ బేసిక్ B1, 18 నుంచి 30 సంవత్సరాలు ఏజ్ అనేది ఉండాలి. అలాగే ఆల్ ఓవర్ ఇండియాలో కేవలం 2 పోస్టులు మాత్రమే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫార్మసిస్ట్ ఎంట్రీ లెవెల్ అనమాట, ఎంట్రీ గ్రేడ్. సో లెవెల్ 5 ఉంటుంది. శాలరీ వచ్చేసి బేసిక్ 29,200 అనేది శాలరీ ఉంటుంది. మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి C2 ఉండాలి. ఏజ్ వచ్చేసి 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు అనేది ఏజ్ ఉండాలి. సో ఆల్ ఓవర్ ఇండియాలో ఆర్ఆర్బిలో ఉన్నటువంటి హాస్పిటల్లో 246 వేకెన్సీస్ అనేవి ఉండడం జరుగుతుంది ఈ యొక్క ఫార్మసిస్ట్ వేకెన్సీస్. నెక్స్ట్ వచ్చేసి రేడియోగ్రాఫర్ అలాగే ఎక్స్రే టెక్నీషియన్. ఇవి వచ్చేసి లెవెల్ 5, శాలరీ వచ్చేసి 29,200 బేసిక్ అనేది ఉంటుంది. అలాగే మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి B1 ఉండాలి ఇక్కడ చూపించినటువంటి విధంగా. అలాగే ఏజ్ వచ్చేసి 19 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాలు అనేది ఉండాలి. సో ఆల్ ఓవర్ ఇండియాలో మనకి 66 వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది రేడియోగ్రాఫర్ ఎక్స్రే టెక్నీషియన్ కి. సో నెక్స్ట్ వచ్చేసి స్పీచ్ థెరపిస్ట్. సో వచ్చి లెవెల్ 5 సేమ్, శాలరీ సేమ్, మెడికల్ స్టాండర్డ్ B1, ఏజ్ వచ్చేసి 10 నుంచి 30 సంవత్సరాలు. కేవలం ఒక్క పోస్ట్ మాత్రమే ఉంది స్పీచ్ థెరపిస్ట్ సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి కార్డియాక్ టెక్నీషియన్. ఇది వచ్చేసి లెవెల్ 4. సో శాలరీ వచ్చేసి బేసిక్ 25,500 ఉంటుంది. సో మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి B1, ఏజ్ వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాలు అనేది ఉండాలి. సో ఆల్ ఓవర్ ఇండియాలో మనకి 4 పోస్టులు మాత్రమే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఆప్టోమెట్రిస్ట్. సో ఇది వచ్చేసి లెవెల్ 4, శాలరీ వచ్చేసి 25,500 బేసిక్, ఇది వచ్చేసి B1 మెడికల్ స్టాండర్డ్, ఏజ్ వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాలు అనేది ఉండాలి. ఆల్ ఓవర్ ఇండియాలో 4 పోస్టులు అనేవి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈసీజీ టెక్నీషియన్. ఇది వచ్చేసి లెవెల్ 4, శాలరీ వచ్చేసి 25,500. సో మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి C1 ఉండాలి. ఏజ్ 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. ఆల్ ఓవర్ ఇండియాలో మనకి 13 వేకెన్సీస్ అనేవి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ లాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ 2. ఇది వచ్చేసి లెవెల్ 3 అనమాట. సో శాలరీ వచ్చేసి 21,700 బేసిక్ పే మాత్రమే ఉంటుంది. సో మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి B1 ఉండాలి. ఏజ్ 18 నుంచి 30 సంవత్సరాలు అనేది ఉండాలి. ఆల్ ఓవర్ ఇండియాలో మనకి 94 వేకెన్సీస్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఇది లాబొరేటరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి. నెక్స్ట్ అలాగే లాస్ట్ వన్ చూసుకుంటే కనుక ఫీల్డ్ వర్కర్. ఇది వచ్చేసి లెవెల్ 2 అనమాట. సో శాలరీ వచ్చేసి 19,900 ఉంటుంది బేసిక్. సో మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి C2 ఉండాలి. సో ఏజ్ 18 నుంచి 33 సంవత్సరాలు అనేది ఉండాలి. అలాగే ఆల్ ఓవర్ ఇండియాలో మనకి 19 వేకెన్సీస్ అనేది ఉండడం జరుగుతుంది. సో టోటల్గా మనకి ఈ వేకెన్సీస్ అన్ని పారామెడికల్ కేటగిరీలో ఉన్నటువంటి వేకెన్సీస్ రిలీజ్ చూసుకుంటే కనుక 1376 వేకెన్సీస్ అనేవి మనకి ఈ 17వ తారీఖున నోటిఫికేషన్లో రాబోతున్నటువంటి వేకెన్సీస్, అలాగే వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది. సో ఇది వచ్చేసి వేకెన్సీకి సంబంధించినటువంటి డీటెయిల్స్. అలాగే ఇంతకుముందే మనం చెప్పుకున్నాం ఏజీ రిలాక్సేషన్. సో ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్ ఉన్న వాళ్ళకి 5 years రిమైనింగ్ ఏజీ రిలాక్సేషన్తో పాటు కోవిడ్ పాండమిక్లో పనిచేసినటువంటి వాళ్ళకి 3 years అనేది అడిషనల్గా ఏజీ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి మనకి ఈ రాబోతున్నటువంటి నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే రిజర్వేషన్ సంబంధించినటువంటిది కూడా. సో మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి సిబిటిలో మనకి ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. సో
ఫర్ ఆల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 500 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీ ఛార్జ్ చేస్తున్నారు. అలాగే ఎస్సీ ఎస్టీ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ పీడబ్ల్యూ ఫీమేల్ వాళ్ళకి వచ్చేసి 250 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీ ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో ఈబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఇందులోనే ఉండడం. కాషన్ టు క్యాండిడేట్ ఈబీసీ షుడ్ నాట్ బి కన్ఫ్యూజ్డ్ విత్ ఓబీసీ, ఇది గమనించాలి. సో ఇది డీటెయిల్స్. అలాగే ఈ అప్లికేషన్ ఫీజ్ అనేది వన్స్ మనం సిబిటి టెస్ట్ అనేది అటెంప్ట్ చేసిన తర్వాత మనకి రీఫండ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది నెక్స్ట్ చూసుకునే కనుక రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకుంటే కనుక ఈ నోటిఫికేషన్ రాబోతున్నటువంటి నోటిఫికేషన్లో డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. సో వెబ్సైట్ ఆర్ఆర్బి వెబ్సైట్స్ అనేవి ఉంటాయి ఇవి. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఆర్ఆర్బి వెబ్సైట్లో మనం చెక్ చేసుకోవచ్చు. సో సౌత్ కేటగిరీ అయితే మనకు చెన్నై ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలాగే ఆర్ఆర్బి సికింద్రాబాద్. సో ఇవి తెలుగు స్టేట్ వాళ్ళకి సంబంధించినటువంటి ఏపీ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఈ ఆర్ఆర్బి సికింద్రాబాద్లో మీరు చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి జనరల్ గైడ్ లైన్స్ అలాగే అప్లికేషన్ నోటిఫికేషన్ సంబంధించి ఈ సిఈఎన్ 04/2024లోనే మనకి క్లియర్గా రావడం జరుగుతుంది. సో అలా ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా దాంట్లోనే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చినటువంటి పారామెడికల్ సంబంధించినటువంటి పోస్టుల యొక్క వివరాలు. సో డీటెయిల్గా మనము ఆ రోజు ఇది 17వ తారీఖు ఆగస్టు 2014న ఈ అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో అప్పుడు మళ్ళీ మనము వీటి గురించి మాట్లాడుకుందాం. సో ఎలా అప్లై చేయాలి ఏంటనే విషయాల గురించి. సో ఇది వీడియో. థ్యాంక్ యూ సో మచ్.